హి- విజయవాడ వరద బాధితుల పరిస్థితి చూస్తే ఇంటికొక కష్టం, వీధికొక నష్టం. వరద ప్రభావిత ప్రాంతాలలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, పుస్తకాలు, మంచాలు, పరుపులు, నిత్యావసరాలు నీట మునిగి పాడయ్యాయి. ప్రస్తుతం ఇల్లును శుభ్రం చేస్తూ దెబ్బతిన్న వస్తువులను తీసి బయట కుప్పలుగా పోసేస్తున్నారు. ఏళ్ళుగా శ్రమించి కొనుక్కున్న వస్తువులన్నీ పాడైపోవడంతో బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బియ్యం, కిరాణా కొట్లు, మెడికల్ షాపులు, ఎలక్ట్రికల్ ఉపకరణములు, స్టేషనరీ దుకాణాలు సహా అన్ని దుకాణాలు ముందు కుప్పలుగా వస్తువులు బస్తాలతో తెచ్చి పడేస్తున్నారు. కొన్ని దుకాణాలలో వస్తువులు, మోటార్లు, యంత్ర పరికరాలు దొంగలు ఎత్తుకెళ్తారు. దారులు తవ్వి వరద మళ్లింపు. ఏంటి యొక్క పరిస్థితి మనం చూస్తే విజయవాడ ప్రజలు అష్టన కష్టాలు అనుభవిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. వీరి బతుకుకి ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో రాబోయే దినాల్లో ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం వారిపై తీసుకుంటుందో. కొంతమందికి కొన్ని షాపులకి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఇన్సూరెన్స్ లేని చిన్న చిన్న సిరు వ్యాపారుల యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు చేయబోతుందో చూడాలి.